ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని అన్నాడు ఒక ప్రముఖ కవి. మాతృదేశం, మాతృభాష, పుట్టిన ఊరు వీటిని ప్రేమించిన వాళ్ళు అరుదుగా ఉంటారు. అయితే అభిమానానికి దురభిమానానికి రెండక్షరాలే తేడా ఉంది. మన దేశాన్ని మనం అభిమానించవచ్చు, కానీ ఎదటివాడిలోని గొప్పతనాన్ని గుర్తించకపోతే అది దురభిమానం అవుతుంది. సార్, చైనా చాలా ముందుకెళ్ళిందండి అన్నామనుకోండి, అదేముందండి, చైనాలో జనాభా ఎక్కువ, జీతాలు తక్కువ అంటారు. మరి అమెరికాలో కూడా మార్పులు జరుగుతున్నాయి అంటే అమెరికా దేశం పెద్దది, వనరులు ఎక్కువ అంటారు. మరి సింగపూర్ లాంటి చిన్న దేశం డెవలప్ అయింది కదా, సింగపూర్ది ఏముందండి, సింగిల్ సిటీ, అంతా టూరిజం, షాపింగు అంటూ తేల్చేస్తారు. మన దేశాన్ని మనం ప్రేమించాలి, కానీ ఇతర దేశాలలో ఉన్న మంచిని చూడాలి. మనం అలా ఎందుకు లేము అన్న విషయాన్ని ఆలోచించాలి. ఇది నా పాలసీ. నా పేరు సురేంద్ర. ప్రపంచమంతా తిరిగి చూడాలి అన్నది నా కోరిక అయితే, నేను చూసింది మీ అందరికీ చూపించాలి అన్నది నా మరో కోరిక. ఆసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. భారతదేశానికి ఈశాన్యంగా మలేషియా, ఇండోనేషియాలకు సమీపంగా ఉంది ఈ దీవి. ఇది ఒక స్వతంత్ర దేశం, కానీ జనాభాలో హైదరాబాదు కంటే చిన్నది. సింగపూర్ అనే పేరు మన సంస్కృతం నుండే వచ్చింది. 10వ శతాబ్దంలో మలయా ప్రాంతం అంతా శ్రీ విజయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీ విజయ చక్రవర్తి ఒకసారి నౌకా ప్రమాదంలో చిక్కుకొని ఈ దీవి చేరాడు. అక్కడ ఒక వింత జంతువును చూసి దానిని సింహంగా భావించాడు. సింహం కనబడిన ఊరు కనుక సింగపూరుగా పేరు పడింది. అప్పటికది పల్లెకారులుండే ఒక చిన్న కుగ్రామం మాత్రమే. అలా 100 ఏళ్లు గడిచిపోయాయి. 18వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలన్నీ ప్రపంచంలో వివిధ ప్రాంతాలని ఆక్రమించుకునేందుకు పోటీ పడ్డాయి. మలక్కా, జావా ప్రాంతాలన్నీ డచ్ వారి ఆధీనంలో ఉండేవి. వారిని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ వారికి ఒక సైనిక స్థావరం అవసరమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నతోద్యోగం చేసేవాడు రాఫెల్స్ నేచురల్ హార్బర్ ఉన్న సింగపూర్ని కనుక్కున్నాడు. 1819లో ఇక్కడే సింగపూర్పై కాలు మోపాడు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న జోహార్ సుల్తానులతో ఒడంబడిక చేసుకున్నాడు. అలా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది సింగపూర్. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సింగపూర్ని ఆక్రమించింది. యుద్ధానంతరం స్వయం పాలన ప్రవేశపెట్టారు బ్రిటిష్ వారు. 1963లో పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది సింగపూర్. మలయా, సాబా, సారావాక్ ప్రాంతాలతో కలిపి మలేషియాగా ఏర్పడింది. అయితే ఈ పొత్తు ఎక్కువ కాలం సాగలేదు. సింగపూర్ తమ మీద పెత్తనం చెలాయిస్తుంది అని మలేషియా వారు భయపడ్డారు. 1965 ఆగస్టు 9న మలేషియా ఫెడరేషన్ నుంచి సింగపూర్ను బహిష్కరించారు. అలా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది సింగపూర్. సింగపూర్ నిజంగానే చాలా చిన్న దేశం. ఈ దేశం ఎంత చిన్నదో చూడాలి అంటే ఈ బిల్డింగ్ ఎక్కి చుట్టూ చూస్తే మీకే తెలుస్తుంది. ఎక్కడైనా మేడ ఎక్కి చూస్తే పక్క ఇళ్ళు కనపడతాయి, లేదు దూరంగా కొండ మీద గుడి కనపడుతుంది. ఇక్కడ మాత్రం పక్క దేశం కనపడుతుంది. అక్కడ దూరంగా కనపడుతోందే, అదే మలేషియా. మరి ఇంత చిన్న దేశం గురించి ఇంత హడావుడి దేనికి అని మీరు అడగొచ్చు. వీళ్ళ గొప్పతనం గురించి చెప్పే ముందు వీళ్ళకి లేని విషయాలేమిటో చెప్తాను. వీళ్ళకి తాగేందుకు మంచినీళ్లు లేవు. సగం నీళ్లు మలేషియా నుంచి కొనుక్కుంటారు. వీళ్ళకి భూమి సరిపడా లేదు. అందుకని సముద్రపు ఒడ్డుని మెరక చేసి అందులో బిల్డింగులు కడుతున్నారు. మెరక చేసేందుకు మట్టి లేదు. ఇతర ద్వీపాల నుంచి ఆ మట్టి తెస్తున్నారు. ఇక ఒడ్డును పోసేందుకు ఇసుక లేదు. ఆ ఇసుకని పక్కనే ఉన్న ఇండోనేషియా నుంచి కొనుక్కుంటున్నారు. ఏ వనరులు లేని ఈ దేశం అభివృద్ధిలో ఎంతో ఎత్తుకి ఎదిగింది. ఆసియాలో అతి చిన్న దేశం సింగపూర్. కానీ
తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా, జర్మనీ, జపాన్లని మించిపోయింది. ఇక్కడి ఓడరేవు ప్రపంచంలోనే బిజియెస్ట్ పోర్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడి చాంగి విమానాశ్రయం ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా అవార్డు పొందింది. ఇక్కడి అండర్ గ్రౌండ్ రైల్వేని బెస్ట్ మెయింటైన్ రైల్వేగా మెచ్చుకుంటారు. 9,000కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నాయి. సింగపూర్ని బెస్ట్ సిటీ ఫర్ బిజినెస్గా వ్యాపార సంస్థలు కీర్తిస్తున్నాయి. నీళ్లు లేవు, భూమి లేదు, మట్టి లేదు, ఇసుక లేదు. ఏమీ లేని ఈ దేశం ఎలా అభివృద్ధిని సాధించింది? కేవలం 44 ఏళ్లలో ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యం? సింగపూర్ సరదాలు చూద్దాం, వీళ్ల విజయ రహస్యాలు కనుక్కుందాం. స్వాతంత్ర్యం వచ్చిన రోజు అందరూ సంబరాలు చేసుకుంటారు. కానీ లీ కువాన్ యూ సింగపూర్ నాయకుడు, మొదటి ప్రధానమంత్రి. ఈయన కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మలేషియాతో కలిసి సింగపూర్ను అభివృద్ధి చేయాలన్నది ఆయన జీవితాశయం. అది నెరవేరలేదు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఎన్నో విషమ సమస్యలతో సతమతమవుతోంది సింగపూర్. నిరుద్యోగం, మత కలహాలు, క్షీణించిన శాంతి భద్రతలు, పెరిగిపోయిన నేరాలు, నిరక్షరాస్యత, గృహ కొరత. వీళ్లకు లేని సమస్య అంటూ లేదు. ఏ వనరులు లేని ఈ చిన్న దీవి ఒక దేశంగా మనగలుగుతుందా అని అందరూ సందేహించారు. అయితే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని నిరూపించారు సింగపూర్ వాసులు. ఒక ప్లాన్ ప్రకారం శరవేగంతో అభివృద్ధి సాధించారు. ఆ ప్లాన్ ఇచ్చింది డాక్టర్ ఆల్బర్ట్ విన్సీమియస్. ఈయన డచ్ దేశీయుడు. సింగపూర్ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. వీళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయి, వాటిని ఎలా అమలు చేస్తారు, ఎటువంటి పద్ధతులు పాటిస్తారు, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్, URA ఆఫీస్ అంటారు. ఇక్కడ ప్లాన్ వివరాలన్నీ ఈ ఆఫీస్లోనే ఉంటాయి. మనం వెళ్ళి అడిగితే మాత్రం వివరాలన్నీ చెప్తారా, ఇవాళరా రేపురా అని తిప్పుతారేమో అని సందేహిస్తూ లోపలికి వెళ్ళాను. తీరా అక్కడ నిజంగానే ఆఫీసర్ గారు లేరు. కానీ అక్కడున్న సెక్రటరీ మాత్రం, మీరు ఇంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు కావాల్సినవన్నీ చూడండి, ఇంకా ఏమన్నా వివరాలు కావాలి అంటే రేపు ఫోన్ చేసి అడగండి అని అంది. ఆవిడ అలా చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఓపెన్ బుక్ అంటే తెరిచిన పుస్తకం. మనం చేసే పనిలో లొసుగులుంటే సీక్రెట్గా ఉంచుతాం. అదే దాచవలసింది ఏమీ లేకపోతే తెరిచిన పుస్తకంలా ఉంచుతాం. ఇక్కడ ప్లాన్లన్నీ తెరిచిన పుస్తకంలా ఎదురుగా ఉన్నాయి. పాతవి, కొత్తవి, కట్టబోయేవి, ఏ ప్లాన్ అయినా సరే ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు. అంతేకాదు, ఏ ప్రాజెక్టు ఎవరు కడుతున్నారు, ఎంతకి టెండర్ వేశారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఆ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. పౌరులకి అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. ఏ ప్లాన్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉండాలి. స్థానిక ప్రజల పర్యవేక్షణ ఉండాలి. కానీ అది జరగాలి అంటే స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలి. సింగపూర్ని 51 డివిజన్లుగా విభజించారు. స్థానిక పాలనకి, అభివృద్ధికి అవి బాధ్యత వహిస్తాయి. పక్షుల్ని చూపిస్తూ సిక్సులు కొట్టాలి అంటారేమిటి? పక్షులకి సిక్సులకి ఏమిటి సంబంధం అని మీరు అడగవచ్చు. ఈ రెంటికి ఓ కనెక్షన్ ఉంది. మనం క్రికెట్ ఆడామనుకోండి, అది టెస్ట్ క్రికెట్ అయినా 2020 అయినా మనమే గెలవాలి, మనమే ఛాంపియన్లు కావాలి అని కోరుకుంటాం. మీ వాడు స్కూల్లో చేరాడు అనుకోండి, క్లాసులో ఫస్ట్ రావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి తాను చేసే పనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, గుర్తింపు పొందాలి, మెప్పు పొందాలి అని భావిస్తాడు. ఇక్కడ వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.
అదేంటో మీకు చూపిస్తాను. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జురాంగ్ బర్డ్ పార్క్ ఇది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కొండలతో గుట్టలతో బీడుభూమిలా ఉండేది. ఇతర దేశాలకు ధీటుగా ప్రజలందరికీ వినోదం విజ్ఞానం కలగచేయాలన్న ఉద్దేశంతో దీనిని నిర్మించారు. 1968లో నిర్మాణం మొదలైంది. 3 ఏళ్లలో పూర్తి చేసి 1971లో దీనిని ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధికంగా 600 రకాలకు పైగా పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా నుంచి అంటార్కిటికా వరకు అన్ని పక్షులను ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచంలో అంతరించిపోతున్న 29 రకాల పక్షులకు ఇక్కడ స్థావరం ఏర్పరిచారు. సింగపూర్లో సహజ సిద్ధమైన అడవులు లేవు. ఈ ప్రాంతమంతా ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ నమూనాలో నిర్మించారు. ఇక్కడ ఉన్న చెట్లు చేమలు పక్షులు ఆఫ్రికాని తలపిస్తాయి. ఈ జలపాతం పేరు జురాంగ్ ఫాల్స్. ఈ రెయిన్ ఫారెస్ట్ కోసం దీన్ని నిర్మించారు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన మానవ నిర్మిత జలపాతంగా ఇది పేరు పొందింది. పెలికాన్లు ఫ్లెమింగోలు ఇవి దక్షిణ అమెరికా ఖండం నుంచి సేకరించిన పక్షులు. ఇక్కడున్న 1001 ఫ్లెమింగోలు ప్రజలను ఎంతో ఆకర్షిస్తాయి. వీటి కోసం ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. అంటార్కిటికా నుంచి తెచ్చిన పెంగ్విన్లను ఇక్కడ మనం చూడవచ్చు. చల్లటి వాతావరణం ఉండే ధ్రువ ప్రాంతాల్లోనే ఇవి పెరుగుతాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఏసీ హాలును నిర్మించారు. ఎగరలేని పక్షులు, చీకట్లో ఉండే పక్షులు, మాంసం తినే పక్షులు, ఇలా ఎన్నో రకరకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు. పంజరంలో చిలకని మీరు చూసే ఉంటారు. కానీ పంజరంలోకి వెళ్ళి పక్షులతో గడిపితే ఎలా ఉంటుంది? 3000 చదరపు మీటర్లు 9 అంతస్తుల ఎత్తులో ప్రపంచంలోని అతిపెద్ద పంజరం ఇది. ఇక్కడ ఆస్ట్రేలియా చిలుకలతో మీరు సరదా చేయవచ్చు. ఇవన్నీ తిరిగి చూడటం కోసం మోనో రైల్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పిల్లలు వృద్ధులు అందరూ పార్కును చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి సౌకర్యం ఉన్న ఏకైక బర్డ్ పార్క్ ఇది. ఇక్కడ తప్పనిసరిగా చూడవలసింది బర్డ్ షో. ఈ పక్షులు చేసే విన్యాసాలు ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి. లెక్కలు చెప్పే పాటలు పాడే పక్షులు, బొమ్మలు వేసే బర్డ్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి.
ఇన్ని విశేషాలు ఉన్న ఈ పార్కుకి ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బర్డ్ పార్కుగా పేరొచ్చింది. బెస్ట్ లీజర్ అట్రాక్షన్ అనే అవార్డు పొందింది. మనం ఏ పని చేసినా దానికి ఓ ప్రత్యేకత ఉండాలి. ముందు అది అందరికీ ఉపయోగపడాలి. అందరితోనూ శభాష్ అనిపించుకోవాలి. అలా జరగాలి అంటే దానికి సరైన ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ని అవినీతి లేకుండా పారదర్శకంగా అమలు చేయాలి. అయితే ఈ విషయం తెలుసుకోవటానికి మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూడనక్కర్లేదు. ఇక్కడున్న రోడ్లు చూస్తే చాలు. అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాల్లో ప్రపంచంలో సింగపూర్ రెండోది. కానీ ఇక్కడి రోడ్లు చూస్తే ఇంతమంది జనం ఎక్కడున్నారు అని అనిపిస్తుంది. సింగపూర్ సిటీలో మొత్తం 3260 కిలోమీటర్లకు పైగా రోడ్లున్నాయి. ఇందులో అధిక భాగం గత 40 ఏళ్లలో నిర్మించినవే. ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. ఎక్కడ రోడ్డు పక్కన టీ కొట్లు, బడ్డీలు, ఆక్రమణలు లేవు. రోడ్ల మీద రద్దీ తగ్గాలి అంటే సరైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి. అది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వేని ఎంఆర్టీ అంటారు, మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని. 60కి పైగా స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్లన్నిట్లోనూ ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్లలో ఏసీ ఉంది. నగరం నలుమూలలకి వేగంగా వెళ్లే సౌకర్యం ఉంది. అందుకని 150 మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ సిటీ బస్సుల్లో కూడా ఓ విశేషం ఉంది. వీటిలో కండక్టర్లు లేరు. టికెట్ క్రెడిట్ కార్డులా ఉంటుంది. ఏ స్టేషన్లో అయినా కొనుక్కోవచ్చు. బస్సులో ఎక్కే వైపు, దిగే వైపు చిన్న మిషన్లు ఉన్నాయి. మీ కార్డు చూపిస్తే మీరు ఎంత దూరం ప్రయాణం చేసింది ఆ మిషన్లో తెలుస్తుంది. అది శాటిలైట్ ద్వారా మీ కార్డులో జమ అవుతుంది. కార్డు మీ పర్సులో ఉన్న చాలు, బయటికి తీయనక్కర్లేదు. అదే కార్డు బస్సులో, ట్రైన్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతుంది. ఏమిటండి ఈ వాల్ పోస్టర్లు, హోటళ్ళు అన్నీ మన ఊర్లాగా ఉన్నాయి, బస్ ఎక్కి మన ఊరు వచ్చేసారా అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇది లిటిల్ ఇండియా. ఈ ప్రాంతం అంతా మనవాళ్లే ఉంటారు. ఇక్కడ షాపులు, మనుషులు, వాతావరణం అంతా మన దేశంలోనే ఉంటుంది. సమోసా నుంచి సాంబార్ పొడి వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సింగపూర్లో రకరకాల ప్రజలు ఉన్నారు. భారతీయులు, చైనీయులు, మలయా ప్రాంతం వారు, ఇలా ఎంతమంది మనుషులుంటే అన్ని మతాలు కూడా ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇలా రకరకాల మతాలుంటే వీళ్ళంతా కొట్టుకు చేస్తారేమో అనే అనుమానం మీకు రావచ్చు. అది కూడా నిజమే. 1964లో జరిగిన మత కలహాల్లో 36 మంది చనిపోయారు. రకరకాల మతాలు అనే ఆ వీక్ పాయింట్ని ఈరోజు వీళ్ళు స్ట్రాంగ్ పాయింట్గా మార్చుకున్నారు. ఆ విషయం చూద్దాం. 1819లో సర్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు మొదటిసారి వచ్చాడు. ఆయనతో పాటు కొందరు భారత సిపాయిలను కూడా తీసుకొచ్చాడు. నగర నిర్మాణం కోసం భారత కార్మికులను ఇక్కడకు వలస తెచ్చారు. అప్పట్లో సింగపూర్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉండేది. అనేక మంది భారతీయ సంతతి వారు, ప్రధానంగా తమిళులు, తెలుగువారు, సిక్కులు ఇక్కడికొచ్చారు.
రవాణా వాణిజ్య కేంద్రంగా సింగపూర్ అభివృద్ధి చెందింది. ఇంగ్లీషు వర్తకులు, చైనీయులు, భారతీయులు ఇలా అన్ని రకాల జాతులు ఇక్కడ స్థిరపడ్డారు. విభజించి పాలించటం బ్రిటిష్ వారి పద్ధతి. అందులో భాగంగా వివిధ జాతులను వేర్వేరు ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ పద్ధతికి స్వస్తి చెప్పింది. అన్ని జాతులు, అన్ని మతాలు పక్కపక్కనే కలిసి ఉండేలా నిబంధనలు పెట్టింది. ఇప్పుడు ఎన్నో రకాల మతాలు సింగపూర్లో సహజీవనం చేస్తున్నాయి. వీరితో పాటు ఏ మతం పాటించిన వారు 15% వరకు ఉన్నారు. సింగపూర్లో 42% బౌద్ధ మతస్థులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది గోల్డెన్ బుద్ధా టెంపుల్. ఇక్కడ బుద్ధుడి దంతము, ఇతర అవశేషాలు ఉన్నాయి. చైనాలోని టాంగ్ చక్రవర్తుల నిర్మాణ శైలిలో ఈ దేవాలయాన్ని కట్టారు. ఈ మందిరాన్ని 100 డ్రాగన్ల హాలుగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న మూర్తిని మైత్రేయ బుద్ధుడిగా కొలుస్తారు. పద్మం మీద అలరించిన ఈ ప్రతిమ అవలోకతేశ్వర బుద్ధుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ బౌద్ధ దేవాలయం అంతా మన భారత సంస్కృతి కనపడుతుంది. ఇది సుల్తాన్ మసీదు, సింగపూర్లో ముఖ్యమైన మసీదు. సింగపూర్ ప్రాంతాన్ని పాలించిన సుల్తాన్ హుస్సేన్ షా దీనిని 1824లో నిర్మించారు. ఇది శ్రీ మరియమ్మన్ గుడి, సింగపూర్లో అత్యంత ప్రాచీనమైన దేవాలయం. నారాయణ పిల్లై అనే తమిళుడు దీనిని నిర్మించాడు. ఆయన రాఫెల్స్తో పాటు 1819లో సింగపూర్ వచ్చాడు. మొదట క్లర్కుగా పనిచేసి అటు తర్వాత వ్యాపారిగా స్థిరపడ్డాడు. 1827లో ఈ గుడిని నిర్మించాడు. దక్షిణ భారతదేశానికి చెందిన ద్రావిడ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. సింగపూర్ ప్రభుత్వం దీనిని చారిత్రక కట్టడంగా ప్రకటించింది. ఇక టూరిస్టులకు సింగపూర్ ఎప్పుడు చూసినా వెలిగిపోతూ కనపడుతుంది. క్రిస్మస్ టైంలో ఆర్చర్డ్ రోడ్ దీపాలతో అలంకరిస్తారు. దీపావళికి లిటిల్ ఇండియా ముస్తాబవుతుంది. చైనీస్ న్యూ ఇయర్కి చైనా టౌన్ వెలిగిపోతుంది. ఇలా సంవత్సరమంతా ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. ఇది టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రకరకాల ప్రజలు, వివిధ మతాలు, చారిత్రక కట్టడాలు, పండుగలు, కోలాహలంగా ఉండే నగరం ఇవన్నీ విదేశీ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సింగపూర్లో అన్ని సంస్కృతులు ఉన్నాయి. సింగపూర్ చూస్తే ఆసియా అంతా చూసినట్టేనని విదేశీయులు భావిస్తుంటారు. తమ వీక్ పాయింట్ని ఈరోజు ప్లస్ పాయింట్గా మార్చుకున్నారు సింగపూర్ వాసులు. కడుపు నిండా తిండి ఉంటే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పండక్కి పిండి వంటలు, క్రిస్మస్ వస్తే కేకులు, రంజాన్లో హలీము, ఇలా అన్నీ ఉన్నాయనుకోండి, అసలు గొడవలే రావు. అయితే కడుపు నిండా తిండి ఉండాలి అంటే చేతి నిండా పని ఉండాలి. దీనికి వీళ్ళు ఏం చేశారో చూద్దాం. సింగపూర్లో టూరిజం వలన జాతీయ ఆదాయంలో 3% వస్తోంది. అయితే ఇది ప్రజల అవసరాలకి సరిపోదు. పెరుగుతున్న జనాభాకి ఉద్యోగాలు కావాలి అంటే పారిశ్రామికీకరణ అవసరం అని వీళ్ళు గుర్తించారు. రోడ్లు, పవరు వంటి మౌలిక సదుపాయాల్ని కల్పించారు. ఎలక్ట్రానిక్స్, ఆయిల్ రిఫైనరీలు, ఫార్మస్యూటికల్స్ వంటి రంగాల్ని గుర్తించి వాటిల్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు జాతీయ ఆదాయంలో 27% పరిశ్రమల నుండి వస్తోంది. వీళ్ళు అభివృద్ధి చేసిన మరో రంగం బిజినెస్. ఇక్కడ 9,000కి పైగా బహుళజాతి సంస్థలు తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయి. ఆసియాలో బిజినెస్ చేసే సంస్థలెన్నో తమ ముఖ్య కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్,
అంటే విదేశీ మారక వ్యాపారంలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది సింగపూర్. జాతీయ ఆదాయంలో 40% వాణిజ్య వ్యాపార రంగాల నుండి వస్తోంది. అయితే బిజినెస్ బాగుండాలి అంటే ఆఫీసులు, ఏసీలు ఉంటే సరిపోవు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చటుక్కున రావాలి, వెళ్ళాలి. అందుకు కావాలి మంచి విమానాశ్రయం. ఇది చాంగి ఎయిర్పోర్ట్. ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాలలో ఇదొకటి. ఇక్కడ నుంచి ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళవచ్చు. 60 దేశాలలోని 116 నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్లున్నాయి. ప్రతి 2 నిమిషాలకి ఓ విమానం ఇక్కడికి వస్తుంది. రోజుకి 1,00,000 మందికి పైగా ప్రయాణికులు ఇక్కడికి వస్తారు. ప్రపంచంలోకెల్లా పెద్ద విమానం ఇది. 2 అంతస్తులతో 800 మందికి పైగా ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. ఈ సూపర్ జంబో విమానాన్ని మొదట వినియోగిస్తుంది సింగపూర్ ఎయిర్లైన్స్. అందుకు సకల సౌకర్యాలను ఇక్కడ సిద్ధం చేశారు. ఇక ప్రయాణికుల సౌకర్యాల గురించి చెప్పనక్కర్లేదు. షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అలసిపోతే హోటల్, వ్యాయామానికి జిమ్, సేద తీరడానికి స్విమ్మింగ్ పూల్, గార్డెన్లు ఇలా ఈ విమానాశ్రయం ఒక నగరాన్నే తలపిస్తుంది. ఇందులో తిరగడానికి ఒక స్కై ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి నగరానికి రావడానికి హైవే ఉంది. అండర్ గ్రౌండ్ రైలు ఉంది. 20 నిమిషాల్లో నగరం నడిబొడ్డుకు వెళ్ళవచ్చు. ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నందువల్ల ఇది ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఎయిర్పోర్టుగా అవార్డు సంపాదించింది. మొత్తం 280కి పైగా అవార్డులొచ్చాయి. విమానాశ్రయం కడితే వ్యాపారాలు వచ్చేస్తాయి అని చెప్పలేం. విమానాలు నడపాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, పరిశ్రమలు పనిచేయాలన్నా సుశిక్షితులైన ఉద్యోగులు ఉండాలి. అందుకు మూలం విద్యా వ్యవస్థ. ఆకలేసిన వ్యక్తికి చేపలిస్తే ఒక్కరోజే కడుపు నిండుతుంది. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం కడుపు నిండుతుంది. ఈ సూక్తిని వీళ్లు పాటించారు. విద్య మీద శ్రద్ధ పెట్టారు. స్వాతంత్రం వచ్చే నాటికి అక్షరాస్యత 45% ఉండేది. నేడది 96%కి పెరిగింది. జాతీయ ఆదాయంలో 21% విద్యకి ఖర్చు పెడుతున్నారు. పిల్లల్ని స్కూలుకు పంపకపోతే చట్టరీత్యా తల్లిదండ్రులపై చర్య తీసుకుంటారు. ఇక్కడ విద్య ఉచితం కాదు. అయితే ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇస్తోంది. వీళ్ల తలసరి ఆదాయం $1,500 అయితే స్కూల్ ఫీజు $13 ఉంది. స్కూళ్ళన్నిటికీ పక్కా వసతులు, కంప్యూటర్లు, ఆట స్థలాలు ఉన్నాయి. ప్రైమరీ స్కూళ్లని ఆధునీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. విద్య అంటే కేవలం సర్టిఫికెట్ కాదు, నైపుణ్యాన్నిచ్చే విద్య కావాలి. టెక్నికల్ కోర్సులకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. విద్యతో పాటు అభివృద్ధి వస్తుంది. అభివృద్ధితో పాటు అనేక సమస్యలు కూడా వస్తాయి. పరిశ్రమలతో పాటు పొల్యూషన్ వస్తుంది. దీనికి వీళ్ళు ఏం చేశారో చూద్దాం. సింగపూర్లో 300కు పైగా పార్కులు ఉన్నాయి. నగరం ఎక్కడ చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది. పరిశ్రమలతో పాటు పచ్చదనం పెంచాలి అని నిర్ణయించారు. ప్లాన్కి తగ్గట్టుగానే నగరమంతా పార్కులు ఏర్పాటు చేశారు. నేషనల్ పార్క్ అథారిటీ ఈ ఉద్యానవనాల నిర్వహణ చూస్తుంది. ఇది సింగపూర్ బొటానిక్ గార్డెన్. ఇక్కడ ఉన్న పార్కులన్నింటిలోకి పెద్దది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పచ్చదనం అందరికీ ఆనందాన్ని పంచుతుంది. 1877లో మొట్టమొదటి రబ్బర్ మొక్కల్ని ఇక్కడ పెంచారు. అవి చక్కగా పెరిగిన మీదట ఈ ప్రాంతమంతా రబ్బరు తోటలు విస్తరించాయి. ఇప్పుడు మలయా ప్రాంతం నేచురల్ రబ్బర్ ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది సింఫనీ లేక్. వారాంతంలో ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి.
ఇది నేషనల్ ఆర్చిడ్ గార్డెన్. ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇది. ఆర్చిడ్స్ అనేవి తీగల్లాగా పెరిగే పూల చెట్లు. రకరకాల రంగులలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ 1000 రకాలకు పైగా ఆర్చిడ్స్ ఉన్నాయి. ఇక ఇది విఐపి ఆర్చిడ్ గార్డెన్. నేచురల్ ఆర్చిడ్స్ తో పాటు ఎన్నో రకాల హైబ్రిడ్ మొక్కల్ని ఇక్కడ పెంచుతున్నారు. కొత్త రకాల హైబ్రిడ్ మొక్కల్ని సృష్టించడం ఇక్కడ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ప్రదర్శనలు, పోటీలు జరుగుతుంటాయి. కొత్త రకాల ఆర్చిడ్స్ కి ఈ గార్డెన్ సందర్శించిన ప్రముఖుల పేర్లు పెడతారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ పేర్ల మీద కూడా ఇక్కడ పుష్పాలున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే పరిశుభ్రత అవసరం. ఈ విషయంలో వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఇక్కడ ప్లాస్టిక్ కాగితాలు, క్యారీ బ్యాగులు, చెత్త చెదారం ఎక్కడా మీకు కనపడవు. పరిశుభ్రత కోసం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ కుక్క పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. మీరు కుక్క పిల్లల్ని తీసుకుని చక్కగా షికారుకి బయలుదేరారనుకోండి, వెంట ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చుకోవాలి. ఎక్కడైనా మీ కుక్కపిల్ల మల విసర్జన చేస్తే అది శుభ్రం చేయటం మీ బాధ్యతే. ప్లాస్టిక్ సంచిని చేతికి గ్లౌలా తొడుక్కుని మలాన్ని ఎత్తివేసి దారం కట్టి చెత్త కుండీలో పడేయాలి. ఇక్కడి వాళ్ళందరూ ఆనందంగానే ఆ పని చేస్తున్నారు. ఏమిటి, కుక్కపిల్ల రోడ్డు పాడు చేస్తే మేము ఎత్తిపోయాలా? ఏమనుకుంటున్నారు మా గురించి? మేమంతా స్వేచ్ఛాజీవులం. మాకు ఎక్కడ వీలైతే అక్కడే పని కానిస్తాం. మా ఊళ్ళో మమ్మల్ని పీకేవాడు లేడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. చెత్త వేస్తే శిక్ష, తుప్పుకున ఉమ్మేస్తే శిక్ష, చూయింగం తిని పారేస్తే శిక్ష. ఏమిటయా శిక్ష శిక్ష అని బెదిరిస్తున్నావు, తలగొట్టి మొలేస్తారా అని మీరు అడగొచ్చు. మొలయ్యరు కానివ్వండి. ఇక్కడ సింగపూర్లో ఓ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. దాన్నే కేనింగ్ అంటారు. ఆడపిల్లల్ని వేధించడం, మానభంగం, హత్యలు, దోపిడీలు ఇలాంటి వాటికి జైలు శిక్షతో పాటు స్పెషల్ ట్రీట్మెంటు తప్పనిసరి. ముందు కిడ్నీలు దెబ్బతినకుండా బెల్ట్ కడతారు, ఆ తర్వాత ఉతుకుతారు. మన పెద్దోళ్ళు అంటారే తోలు తీస్తా అని, నిజంగానే తోలు ఊడిపోతుంది. అది తగ్గటానికి 6 నెలలు పడుతుంది. అయితే ఎన్ని శిక్షలు వేసినా తగ్గని జబ్బు ఒకటి ఉంది. అదే అవినీతి. ఇందు కలదందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలదు. ఎక్కడ లేదండి అవినీతి, మీరంతా నీతిమంతులా అని అడుగుతారు. అదే సాగుగా తప్పించుకుంటారు మనవాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇది న్యూటన్ ఫుడ్ సెంటర్. 85 స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. సీ ఫుడ్స్ కి ఇది ప్రసిద్ధి చెందింది. రొయ్యలు, పీతలు, గవ్వలు, ఆల్చిప్పలు, మాండ్రగబ్బలు, ఇలా మీ అభిరుచిని పట్టి ఏదైనా ఆరగించవచ్చు. ఇవే కాకుండా ఇండియన్, మొగలాయ్, చైనీస్ ఇలా అన్ని రకాల వంటలు ఇక్కడ దొరుకుతాయి.
ఈ ఫుడ్ కోర్ట్ని హాకర్ సెంటర్ అంటారు. వీళ్ళందరూ ఒకప్పుడు రోడ్డు పక్కన బళ్ళు, స్టాల్స్ పెట్టుకుని వ్యాపారం చేసుకునేవారు. ప్రభుత్వం వీరందరికీ సదుపాయాలిచ్చి ఫుడ్ సెంటర్గా అభివృద్ధి చేసింది. అన్ని రకాల వంటకాలు ఒకే చోట దొరకడంతో ఇప్పుడివి టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇలాంటి హాకర్ సెంటర్లను సింగపూర్ అంతటా నెలకొల్పారు. టూరిస్టులు అనగానే మోసాలు ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ కొందరు అమెరికన్లు సీ ఫుడ్ రెస్టారెంట్కు వెళ్లారు. తీరా భోజనం చేశాక 20,000 రూపాయల బిల్లిచ్చారు. అదేమంటే స్పెషల్ ఐటమ్స్ అన్నారు. అమెరికన్లు వెళ్లి టూరిస్ట్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వడమే కాక ఆ రెస్టారెంటుని 3 నెలల పాటు మూసివేశారు. అక్కడ ఉన్న సిబ్బందిని ఏడాది పాటు ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించారు. అవినీతి అన్నది అన్ని చోట్లా ఉంటుంది. కానీ దానిని అరికట్టడానికి వ్యవస్థ ఉండాలి. అది అందరికీ అందుబాటులో ఉండాలి. చట్టం అంటే ఉన్నవారికి చుట్టంలా కాక అందరికీ ఒకే న్యాయం అమలు జరగాలి. ఇక్కడ మంత్రులకి ప్రత్యేక నియమావళి ఉంది. యాంటీ కరప్షన్ బ్యూరో పట్టుకున్న కేసుల్లో 90% మందికి శిక్షలు పడుతున్నాయి. అవినీతి లేని దేశాలలో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. చక్కటి సదుపాయాలు, అవినీతిని నియంత్రించే వ్యవస్థ ఉండటంతో సింగపూర్ బెస్ట్ సిటీ ఫర్ బిజినెస్ గా పేరు పొందింది. అన్నీ చక్కగా అమిరితే మంచి పేరు వద్దన్నా వస్తుంది. అదే చుట్టూ పరిసరాలు బాగోలేదు, గొప్పతనం అంతా మరుగున పడిపోతుంది. నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడికి వచ్చే ముందు సింగపూర్ గురించి ఇంటర్నెట్లో స్టడీ చేశాను. విదేశీయులు చాలామంది బనానా లీఫ్ అపోలో గురించి గొప్పగా చెప్పారు. ఆ హోటల్లో ఫిష్ హెడ్ కర్రీ తినాల్సిందే అని తెగ పొగిడారు. నేను కాస్త భోజన ప్రియుని గనక దాని సంగతి ఏమిటో చూద్దాం అని బయలుదేరాను. రేస్ కోర్స్ రోడ్లో ఉన్న హోటల్ గురించి వెతికి అక్కడికి వెళ్ళాను. తీరా చూస్తే ఇలాంటి హోటళ్ళు మన ఊళ్ళో బొచ్చెడని ఉంటాయి. అక్కడ అరిటాకు వేసి అన్నం పెట్టాడు. పప్పు అప్పడంతో పాటు చేపల పులుసు ఇచ్చాడు. అరిటాకులో చేపల పులుసు తినటం అన్నది విదేశీయులకి వెరైటీగా ఉంది. దాంతో వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది. అసలు అరిటాకు వేసుకున్నవాడు పోయాడు, చేపల పులుసు చేసినవాడు పోయాడు. ఆ పేరంతా వీళ్లు కొట్టేస్తున్నారు. భోంచేశాక అలా షికారుకు వెళ్దాం. ఇది సగం బస్సు, సగం బోటు. కొంత దూరం రోడ్డు మీద, కొంత నీళ్లలోనూ వెళ్తుంది. దీంట్లో మనం నగరం అంతా చూద్దాం. ఇక్కడ పెద్ద జైంట్ వీల్ కనపడుతోందే, దాని పేరు సింగపూర్ ఫ్లయర్. 42 అంతస్తుల ఎత్తుతో ప్రస్తుతానికి ఇది ప్రపంచంలో కల్లా ఎత్తైన జైంట్ వీల్. ఇప్పుడు ప్రపంచమంతా పోటీ వాతావరణం ఉంది. ఇది ఇక్కడ మొదలు పెట్టారో లేదో ఈ లోపలే చైనా బీజింగ్లో ఇంకొకటి కడుతున్నారు. ఇది 500 అడుగులు ఎత్తుంటే అది 600 అడుగులతో కడుతున్నారు. నీళ్లలో తిరిగే కంటే గాలిలో ఎగిరితే ఇంకా సరదాగా ఉంటుందేమో, అది చూద్దాం. ఇది రివర్స్ బంగీ జంప్. 200 మైళ్ళ స్పీడ్తో రాకెట్ల పైకి పోతుంది. పై ప్రాణాలు పైకే పోయాయి అని అంటారు చూసారా, సరిగ్గా అలాగే అనిపిస్తుంది. మనం ఇంకా చూడాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఐలాండ్ ఆఫ్ డెత్, అంటే మరణ ద్వీపం. ఈ దీవి పేరు సెంటోసా ఐలాండ్. సెంటోసా అన్నది మలయా భాషలో ప్రశాంతతకు మారు పేరు. అయితే ఒకప్పుడు ఈ దీవిలో అరాచక శక్తులు రాజ్యమేలేవి. అందువల్ల దీనికి మరణ ద్వీపంగా పేరుండేది. 1972లో ఈ దీవిని ఒక టూరిస్టు అట్రాక్షన్గా తయారు చేయాలని నిర్ణయించారు.
1974లో కేబుల్ కార్ సిస్టమ్ ప్రారంభమైంది. ఇప్పుడిక్కడ 2 5 స్టార్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్, లెక్కలేనన్ని విశేషాలు ఉన్నాయి. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనది అండర్ వాటర్ వరల్డ్. ఇక్కడ 2500కు పైగా జలచరాలున్నాయి. నీటిలోకి వెళ్లి జలచరాలను అందరూ చూడలేరు. అదే నీటి కిందకు వెళ్లి దగ్గరగా వీటిని చూడగలిగితే అదొక గొప్ప అనుభూతిని కలగచేస్తుంది. ఇక్కడ ఉన్న షార్కులు, స్టింగ్ రేలు, కొరాల్స్ సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇది 1991లో ప్రారంభించారు. ఇప్పటికి 2 కోట్ల మంది దీనిని సందర్శించారు.
ఏమిటి గంటల సంగీతం అని అనుకుంటున్నారా? మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని రావు గోపాలరావు గారు అన్నారు కదండి. ఆడాలి, పాడాలి, నటించాలి, వీటన్నిటికీ ఓ వేదిక ఉండాలి. అదే ఎస్ప్లనేడ్ థియేటర్లు. చుట్టూ సముద్రం, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం. మరి ఇలా ఉంటే అందరికీ గొంతెత్తి పాడాలని అనిపించదు. అందుకే మెరీనా బే దగ్గర వీటిని కట్టారు. దూరం నుంచి చూస్తే ఇవి 2 డిప్పల్లాగా ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే గొగ్గులు గొగ్గులుగా ఉంటాయి. అందుకే వీటికి డురియన్ అని పేరు వచ్చింది. డురియన్ అనేది సింగపూరు జాతీయ ఫలం. పేరుకి జాతీయ ఫలమే కానీ దీనికి అస్సలు మర్యాద ఇవ్వరు. డురియన్ పట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తే సీజ్ చేస్తారు. హోటల్లోకి వెళ్తే లోపలికి రానివ్వరు. చివరికి ట్యాక్సీ కూడా ఎక్కనివ్వరు. ఈ డురియన్ తినాలి అంటే పళ్ళ మార్కెట్కి వెళ్ళవలసిందే. ఇది మన పనసకాయలా ఉంది. లోపల పెద్ద తొనలున్నాయి. పనసపండులాగానే ఇది ఓపెన్ చేస్తే 2 రోజుల వరకు ఆ వాసన అలాగే ఉండిపోతుంది. అందుకని దీన్ని ఎక్కడ పడితే అక్కడికి రానివ్వరు. గంటల సంగీతం విన్నాం కదా, ఇప్పుడు వంటల సంగీతం విందాం. సముద్ర తీరంలో నిర్మించిన ఎస్ప్లనేడ్ థియేటర్లను సర్వకళా వేదికగా మలిచారు. సంగీతానికి, సాంస్కృతిక ప్రదర్శనల కోసం 2 థియేటర్లు ఉన్నాయి. 2000 మందికి పైగా సీటింగ్ ఉంది. వేదిక మీద 120 మంది మ్యూజిషియన్లు ఒకేసారి ప్రదర్శన ఇవ్వవచ్చు. క్లాసికల్, పాప్, రాక్ ఇలా వివిధ రకాల సంగీతానికి అనువుగా ఎకోస్టిక్స్ అంటే ధ్వని ఏర్పాట్లను కంప్యూటర్ సహాయంతో మార్చుకోవచ్చు. ఇటువంటి సౌండ్ టెక్నాలజీ ప్రపంచంలో 5 చోట్లే ఉంది. పెద్ద థియేటర్లతో పాటు 200 మంది కూర్చునే స్టూడియోలు, చిన్న థియేటర్లు, రికార్డింగ్ రూములు ఉన్నాయి. పెయింటింగ్స్ ప్రదర్శన కోసం గ్యాలరీలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ప్రదర్శనలో పాల్గొనవచ్చు. కళల కోసం ప్రత్యేక లైబ్రరీ ఉంది. 50,000కు పైగా వివిధ కళా గ్రంథాలు ఇక్కడ దొరుకుతాయి. బీచ్ ఒడ్డున అవుట్డోర్ థియేటర్ ఉంది. స్థానిక కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. అవునండి, ఇందాక నుంచి చూస్తున్నాం. ఎంతసేపు ఎంజాయ్మెంటేనా? సామాన్య మానవుల సంగతి మీకు పట్టదా? ఇక్కడ ఏముందండి, కాలువ గట్ల మీద ఇల్లు వేసుకొని ఇస్తారా? అక్కడంతానేమో అందం కోసం ముస్తాబు చేశారు. పోనీ కొండల మీద ఆక్రమించుకోవచ్చా? అక్కడంతా పార్కులు పెట్టారు. పోనీ రోడ్డు పక్కన గుడిసెలు వేసుకోవచ్చా? అలా ఒప్పుకోరు. మరి మా సంగతి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? సరిగ్గా నాకు కూడా ఈ అనుమానమే వచ్చిందండి. మురళి ఎక్కడి నుంచి? అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నారా, చూడటానికి వచ్చారా? మెయింటెనెన్స్. ఓకే, ఇక్కడ 4 సంవత్సరాలు. ఓకే, ఇక్కడేంటి మీరు చేసే జాబ్? మెయింటెనెన్సా? ఎలక్ట్రీషియన్. వెరీ గుడ్. ఏంటి మీకు ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఈ కుర్రాడు మనవాడే. అమలాపురం దగ్గర ఊరు. ఇక్కడ బిల్డింగ్లో మెయింటెనెన్స్ స్టాఫ్గా చేస్తున్నాడు. ఇక్కడ సామాన్య ప్రజలు ఎక్కడున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అది చూడాలి అని అడిగాను. అదే ఉందండి అని
పక్క బిల్డింగ్లో మరో ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈవిడ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ కార్ పార్కింగ్లో క్లీనింగ్ ఇన్ఛార్జిగా చేస్తోంది. వాళ్ళ పిల్లలు ఇక్కడే పెరిగారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. Yeah, morning. Your name, ma'am? Natcha. Oh, very good. And your name? Sri Devi. Oh, Sri Devi. I thought she has retired. How do they provide the house? Okay. Housing Development Board. Okay. Yeah. ఈవిడ భర్త క్లీనింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే వీళ్ళు పెద్ద ప్లాట్కి మారారు. ఈ ఇంటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గాలి, వెలుతురు, పైకి రావటానికి లిఫ్టు, పిల్లలు ఆడుకోవటానికి గ్రౌండు, సిటీకి వెళ్ళాలంటే ట్రైను, అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ నెలసరి ఆదాయం $3,000 వరకు ఉంది. కరెంటు, గ్యాసు, నీళ్ళకి $150 అవుతోంది. మొత్తం ఇంటి ఖర్చు $1,500 వరకు అవుతోంది అని చెప్పారు. ఇంటి లోన్కి నెల నెల $700 కడుతున్నారు. అలా 30 ఏళ్ళు కడితే 90 ఏళ్ల పాటు ఇల్లు సొంతం అవుతుంది అని చెప్పింది ఆవిడ. Okay, it is 90 years lease. So after 90 years they will renew it or they may okay, or they may come. ఇక్కడ ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇస్తుంది. వాటిని 90 ఏళ్ళు లీజుకి ఇస్తుంది. లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలి. ఆ ఇల్లు కావాలంటే మరొకరికి అమ్ముకోవచ్చు. కానీ భూమి అమ్మటానికి లేదు. అలాగే ఇక్కడ విద్య, ఆరోగ్యం ఏది ఉచితం కాదు. కానీ అవన్నీ సామాన్యులకి అందుబాటులో ఉన్నాయి. ఈవిడ చెల్లెలు, ఇంకా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులకి భారం కాకుండా పని చేస్తూ చదువుకుంది. స్కూల్ అయిపోగానే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. పెళ్ళైతే ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పింది. ఎందుకమ్మా కొనుక్కోవటం? మన వాళ్ళు అన్నీ ఉచితంగా ఇస్తారు కదా. స్థలాలు, పొలాలు, టీవీలు ఇలా ఉచితంగా ఇవ్వటానికి మన వాళ్ళు పోటీ పడుతున్నారు. మీ పిల్లల్ని పంపిస్తారా అని అడిగాను. వాళ్ళు ఏం సమాధానం చెప్పారో మీ ఊహకే వదిలేస్తాను. ఇక్కడ వీళ్ళ ఇల్లు చూశాక వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించింది. అందుకోసం సింగపూర్లోని అతిపెద్ద టౌన్షిప్ టాంపర్ వెళ్ళాను. ఇది టాంపనీస్ హౌసింగ్ కాలనీ. ఇక్కడ 2 లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివసించేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నత ఉద్యోగులు కాదు. టాక్సీ డ్రైవర్లు, హోటల్ వర్కర్లు, కార్మికులు, ఇలా సామాన్య ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 1000 ఎకరాల స్థలంలో 55,000 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. వీటిని సింగపూర్ హౌసింగ్ బోర్డు నిర్మించింది. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి. వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. 14 ప్రైమరీ స్కూల్స్, 10 సెకండరీ స్కూల్స్, 3 కాలేజీలు ఉన్నాయి. పబ్లిక్ లైబ్రరీ ఉంది. ఇక్కడున్న 1000 ఎకరాలలో 40% భవనాలు కట్టారు. మిగతా 600 ఎకరాలు పార్కులు, మైదానాలు, ఆట స్థలాలకు వదిలారు. సిటీని కలుపుతూ టాంపనీస్ ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. అండర్ గ్రౌండ్ రైలు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి భవనాల క్వాలిటీకి, రిపేర్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. స్థానిక పాలనంతా ఎన్నుకున్న ప్రతినిధులు నిర్వహిస్తారు. ఇవేవి ఉచితం కావు. 90 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇలా
లీజ్ కాలం ఉంది. మన అవసరాలను బట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎవరిని అడిగినా ఒకే మాట చెప్తారు, ఇల్లు నాది, కానీ భూమి మాత్రం ప్రభుత్వానిది. పేదల నివాసాలకైనా పెద్దల పరిశ్రమలకైనా భూమిని లీజుకిస్తారే తప్ప ఎవరికీ ధారాదత్తం చేయరు. ఈ భూమి మనది, మనందరం ఈ భూమి బిడ్డలం. ఈ బంగారు భూమి అందరి అవసరాలకు ఉపయోగపడాలి. బంగారు బాతు పెట్టే గుడ్లు తినాలే కాని బంగారు బాతుని కోసుకొని తినరాదు అని వీళ్ళు భావిస్తున్నారు. ఈ భూమి మనకే కాదు, మన భావితరాలకు ఉపయోగపడాలి. మన పిల్లలు చదువుకోవాలి, ఆడుకోవాలి, పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగాలు చేయాలి. ఆ కోరికలన్నీ తీర్చే కామధేనువు ఈ భూమి. ఆ కామధేనువు ఇచ్చే పాలను ఆనందించాలే కాని పొదుగు కోసి పంచుకోరాదు. ఆ సూక్తిని ఇక్కడ పాటిస్తున్నారు. ప్రజలందరికీ సౌఖ్యమైన ప్రశాంతమైన జీవనం ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన వరల్డ్ హ్యాబిటాట్ అవార్డు గెలుచుకుంది. ఇతను టాక్సీ డ్రైవర్. ఇక్కడ ట్యాంపనీస్ అంతా తిప్పి చూపించాడు. ఇతని ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఇవన్నీ చూశాక ఒక నిరాశ, నిస్పృహ, బాధ ఇవన్నీ కలిపిన ఫీలింగ్ మన మనసులోకి వస్తుంది. మన దేశం ఇలా ఎప్పుడు మారుతుంది? మన రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? మన నీరు ఎప్పుడు స్వచ్ఛంగా మారుతుంది? మన పిల్లలందరికీ ఇలాంటి భవిష్యత్తు ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ అడగటానికి నువ్వెవరు, నీకున్న అర్హతలేమిటి అని మీరు అడగొచ్చు. నిజానికి నాకే అర్హతలు లేవు, కానీ కడుపులో మంట ఉంది. ఎవరైనా కనపడితే కడిగేయాలనిపిస్తోంది. తాగటానికి నీళ్లు లేవు, సరిపడా భూమి లేదు, మెరక చేసే మట్టి లేదు, ఒడ్డున చల్లే ఇసుక లేదు. ఏమీ లేని దేశాలు ఇలా వెలుగుతూ ఉంటే అన్నీ ఉన్న మన దేశం ఎందుకిలా ఉంది అని అడగాలనిపిస్తోంది. ఆవేశం కాదు, ఆలోచన కావాలి అని పెద్దలు చెప్పారు. సింగపూర్లో అనేక విగ్రహాలున్నాయి. అయితే ఈ విగ్రహం నాకు చాలా నచ్చింది. దీనిలో ఉన్న అందం కంటే దీని వెనుక ఉన్న భావం నన్ను ఆకట్టుకుంది. సాల్వడార్ డెలీ అనే కళాకారుడు న్యూటన్ శాస్త్రవేత్తకి జ్ఞాపికగా ఈ శిల్పాన్ని చెక్కాడు. మానవాళి ముందుకెళ్ళాలి అంటే సైన్సే మార్గం అని చేతిలోని పెండ్యుల కొత్త మార్పుని స్వీకరించడానికి విశాల హృదయం కావాలి అని ఈ గుండె చెబుతోంది. వీటన్నిటికీ మూలం మన ఆలోచన. కొత్త ఆలోచనని ఆహ్వానించే విశాల దృక్పథం ఉండాలి అని ఈ తల చెబుతోంది. సింగపూర్ వాసులు దీనిని పాటించారు. అభివృద్ధినే మార్గంగా వీళ్ళు ఎంచుకున్నారు. దానిలో ఉన్న కష్ట నష్టాలని విశాల హృదయంతో స్వీకరించారు. ఎన్నో మతాలు, జాతులు ఉన్న అందరికీ అభివృద్ధి అందాలి అనే విశాల దృక్పథం ఉంది ఇక్కడ. మరి మనకి? ప్రజలకి ఉచితంగా 4 వరాలు ఇద్దాం, అధికారం అనే అందలాన్ని ఎక్కుదాం, ఆ తరువాత అందినంత దండుకుందాం. ఇది మన ఆలోచన. కనుక మన ఆలోచనలోనే తేడా ఉంది. నడవలేని వారికి ఊతం ఇస్తే అది సహాయం. అందరికీ తలో చేతికర్ర ఇస్తే అది ప్రలోభం. దాని వెనుక ఉంది స్వార్థం. ఇక్కడ మెరీనా బేలో నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరంలో మీ కోరికలు చెప్పండి అని అడిగారు. మా అమ్మమ్మకి క్యాన్సర్ తగ్గాలి అని ఓ కుర్రాడు కోరాడు. నేను చదువుకుని పైకి రావాలి అని ఒకతను అడిగాడు. మా స్నేహితులంతా సుఖంగా ఉండాలి అని ఒక ఆయన రాశాడు. ప్రజల కోరికలన్నీ బెలూన్ల మీద రాసి నీటిలో వదిలారు. ఈ బెలూన్లన్నీ ప్రజలు కోరిన కోరికలే. ఎవరో ఒక మహాత్ముడు వచ్చి మన కోరికలన్నీ తీరుస్తాడు అని ఆశిస్తే చివరికి నిరాశే మిగులుతుంది. మన కోరికల్ని మనమే సాధించాలి. అయితే అందుకు తగ్గ వ్యవస్థ కావాలి. ఉచితంగా ఇచ్చే ఎంగిలి మెతుకులు కాదు, చదువు కావాలి.
ఆ చదువుకి తగ్గ పని కావాలి. అవినీతి లేని పాలన కావాలి. అన్నిటికంటే ముందు కులాలు, మతాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అందరికీ అభివృద్ధి అందాలి. ఇది జరగాలి అంటే మార్పు మనలోనే రావాలి. ముందు మన ఆలోచన మారాలి. ఆలోచన మూలం, కావాలి సంకల్పం, పొందాలి సామర్థ్యం, కాదేది అసాధ్యం. ఇది నేను చూసిన సింగపూర్. వచ్చేసారి మరొక దేశం, మరో ప్రజలు, మరో చరిత్ర, మరో సంస్కృతిని చూద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.